ఆయన దైవజనులు ప్రసంగించడానికి సిద్ధపడ్డారు. కానీ అవకాశము మరి సంఘ పెద్ద గారి ద్వారా దేవుడు నాకు ఇచ్చారు. తర్వాత ఆయన నేను త్వరగా ముగిస్తాను, దానికోసం ఆయన పంచుకుంటారు దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మాట్లాడే వారి కోసం ఒక వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ వాక్యం అయిన తర్వాత సంతోషకరమైన కుటుంబానికి 10 సూత్రాల్లో 5 సూత్రాలు మనము చెప్పుకొని త్వరగా కిందటి వారం కంటే ముందుగానే నేను వాక్యాన్ని ముగిస్తాను, దైవజనులకు అందిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలోనే యేసుక్రీస్తు వారు మరి ఆయన దేవుడుకు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ఆయన మహాదేవుడు, మహోన్నతుడు. ఆకాశములో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు, భూమి కింద నీళ్ల యందు కూడా ఆయన ఉన్నాడు. దేవతలు అనబడిన వారిలో ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన అన్ని నామముల కంటే పైనామం గలవాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన. ఇలాగ ఎన్నైనా ఆయన కోసం చెప్పుకోవచ్చు, తక్కువే, మన జీవితాలు చాలవు. ఇలాంటి దేవుడు ఎందుకు గాడిద మీద రావాల్సి వచ్చింది? ఎందుకు గాడిద మీద రావాల్సి వచ్చింది? మరి చాలా విలువైన వాహనాలు, విలువైన జంతువులు ఉన్నాయి కదా, వాటి మీద ఆయన రావచ్చు కదా. ఎందుకు గాడిదనే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేసుకుంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతోని, ఇస్సాకు కుమారుడైన యాకోబుతోను సంతానం తెలుసు కదండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన దేవుని బిడ్డలారా యాకోబులో నుంచి వచ్చిన 12 గోత్రాలతోని, తర్వాత దేవుని బిడ్డలారా చాలా మంది యాజకులు, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, ఇలాగ అందరితో ఒక నిబంధన దేవుడు చేశాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అబ్రహాం మొదలుకొని చాలా మంది చెప్పుకున్న వారు అందరితో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన గాడిద మీద రావాల్సి వచ్చింది అన్నదానికి ఏంటి ఆజ్ఞ అంటే, మనం ద్వితీయోపదేశ కాండంలోనే 17వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదివితే 16వ వచనం నుంచి చదివితే కొన్ని మాటలు కనిపిస్తాయి. ఏంటి ఆజ్ఞ అంటే, దేవుడు మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞ అండి. ఎందుకు ఆయన గాడిద మీద రావాల్సి వచ్చిందో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట చెప్పిన వెంటనే నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. చదవమ్మా. అతడు గుర్రములను ఏమంటున్నాడండి? దేవుడు మాట్లాడుతున్నాడు, మన పితరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవద్దు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళ. ఐగుప్తులు ఏమున్నాయంట? చాలా గుర్రాలు ఉన్నాయంట. ఐగుప్తు దేశము దేవునికి ఇష్టమైందా కాదా అంటే, దేవునికి ఇష్టం లేనిది గనుకనే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడైన యెహోవా చాలా జాగ్రత్తగా వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఆయన దేవుడు పూనుకున్నాడని చెప్పుకోవాలా. అయితే ఐగుప్తులు ఏమున్నాయంటే చాలా ఎక్కువ గుర్రాలు ఉన్నాయి. ఐగుప్తీయులు దేన్ని బట్టి అతిశయించేవారు అంటే, గుర్రాలను బట్టి అతిశయించేవారు. ఐగుప్తులకి ఏంటి బలం అంటే, గుర్రమే వారి బలము. ఏంటండి ఐగుప్తులకి ఏంటి బలం అంటే, దేని బట్టి అతిశయించేవారు అంటే గుర్రాలను బట్టి అతిశయించేవారు. ఏంటి బలం అంటే, గుర్రాలే వారికి బలము. ఇలాగా యుద్ధం అనగానే వాళ్ళు వెనుదిరిగేవారు కాదు, సై అనేవారు. ఎందుకంట వాళ్ళ దగ్గర విస్తారమైన గుర్రాలు ఉన్నాయి కాబట్టి సై అని యుద్ధానికి కావాలని కాలు రువి ఏం చేసేవారంటే, యుద్ధానికి బయలుదేరి అనేక దేశాలని పట్టుకుని వారిని చెరగా తీసుకొచ్చి వారికి బానిసలుగా ఉంచుకునేవారంట. అంటే దేవుళ్ళరా, అందుకే దేవుడు అంటున్నాడు ఈ మన పితరులతోని, మీరు ఏం సంపాదించుకోకూడదు, గుర్రాలని సంపాదించుకోకూడదు. గుర్రాల కోసం మళ్ళా ఐగుప్తుకి వీళ్ళు ఎవరైనా గుర్రాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తుకే వెళ్ళాలా. ఐగుప్తు అంటే దేవుడికి ఇష్టం లేదు.
కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయకూడదు, ఐగుప్తు గుర్రాల కోసము వెళ్ళకూడదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఏం చెప్తున్నాడు, ఇక మీదట మీరు ఈ త్రోవ, ఏ త్రోవ నుంచి మీరు వచ్చారో ఆ త్రోవను వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. తర్వాత మాట ఏం చేస్తారంటే మళ్ళా అదే త్రోవలు వెళ్తే ఏమవుతుందండి, హృదయం ఏమైపోద్ది, తొలగిపోద్ది. ఎందుకంటే పాపాన్ని ఇష్టపడలేని వారు ఎవరు కూడా ఉండరండి. పాపం అంటే నాకు అసహ్యం అని చెప్తాం, కానీ పాపం తొందరగా మనుషుల్ని ఏం చేసుకుంటుందంటే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఒక విశ్వాసి నేను ఒక బస్ స్టాప్ దగ్గర ఉన్నాం, అక్కడ సినిమా పాటలు వస్తున్నాయి అన్నమాట. ఆవిడ నాతో అంటుంది, పాస్టర్ గారు సినిమా పాటలు వినగానే బాడీలో ఎముకలన్నీ ఊగుతాయి కదండి అంటారు. బాడీలో ఎముకలన్నీ ఏం చేస్తాయంట, ఊగుతాయంట, తెలియకుండానే ఊగిపోతాయి కదండి. అంటే ఏం చేస్తున్నాయి అవి, మనిషిని కదా తప్పుగా తీసుకోవద్దండి, ఏం చేస్తున్నాయండి, ఆకర్షించుకుంటాయి. తొందరగా ఆకర్షింపబడిపోతాం వాటికి. ఎంత పాటలు పాడిన వారమైనా సినిమా పాటలు రాగానే వారి చేతులు మ్యూజిక్ మీదకి వెళ్ళిపోతాయి. ఏం చేస్తాయండి, ఆ మ్యూజిక్ వాయిస్. నాకు పాటలు అంటే ఇష్టం లేదండి, ఆ మ్యూజిక్ అంటే ఇష్టం అండి. అంటే తెలియకుండా ఎక్కడో దగ్గర ఏమైపోతాము, ఆకర్షింపబడిపోతూ ఉంటాము. కాబట్టి మళ్ళా మీరు ఆ త్రోవకి వెళ్ళొద్దు. అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం, వినిపిస్తున్నాయి, వినిపించొద్దంటే మానేస్తాయండి. ఏం చేసుకోవాలా, ప్రభువా నా మనసు అటువైపుకి ఆకర్షించుకోకుండా నాకు సహాయము, నేను నా స్వాధీనంలో ఉంటాను, నాకు సహాయము చేయి ప్రభు. ఏం చేసుకోవాలా, అప్పుడు ఎముకలు దేవునికి లోబడతాయి, అవయవాలు కూడా ఏం చేస్తాయండి, దేవునికి. ఏదైనా మన మనసు అనుమతిస్తేనే మన శరీరానికి, ఈ శరీర అవయవాలు వాటిని చేస్తాయి, అనుమతించిపోతే చెయ్యవు. కాబట్టి నేను పిల్లరా ఇక్కడ ఏమంటున్నాను, మళ్ళా ఈ త్రోవకు వెళ్ళొద్దు. తర్వాత మాటమ్మా మళ్ళీ అంటున్నాడు, ఏమంటున్నాడండి, అతడు అనేక స్త్రీలను ఏమంటున్నాడండి, అబ్రహాం మొదలుకొని పితరులందరితో, న్యాయాధిపతులతో, రాజులతో, సైన్యాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, అనేకమైన స్త్రీలను వివాహము చేసుకోవనొద్దు. ఇవన్నీ దేవుడు మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నమాట. చేసుకోకూడదు అంటున్నాడు. తర్వాత వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అయిపోయిందమ్మా 17వ వచనం. ఏం చేయకూడదంట, వెండి బంగారాలను బహుగా ఏం చేయకూడదండి, విస్తరింప చేసుకోకూడదు. ఇవన్నీ ఎవరికి ఉంటాయో వారికి ఎక్కువ ఏముంటుందండి, అతిశయము, ఎక్కువ అహంకారము ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు వద్దు అని క్లియర్గా అబ్రహాం మొదలుకొని దేవుని పిల్లరా చాలా మంది పితరుల వరకు దేవుడు ఏం చేస్తున్నాడండి, మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడిన మాటలు వారు విన్నారా, దాని ప్రకారంగా జీవించారా అంటే మరేం చేయలేదండి, జీవించలేదు. దేని పిల్లరా పరిశుద్ధ గ్రంథం తెర అవసరం లేదు, కానీ రెఫరెన్స్ మాత్రం మీకు ఇస్తున్నాను, రాసుకోండి. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దాన్నే జ్ఞాన సంపన్నుడైన సొలొమోను మహారాజు దాన్నే ఆశించాడు. ఏదైతే వద్దు అని దేవుడు చెప్పాడో దాన్నే జ్ఞాన సంపన్నుడైన, దేవుని యొక్క సన్నిధిని భూమి మీదకి దింపిన ఆ సొలొమోను మహారాజు దేవుని పిల్లరా దేన్నైతే దేవుడు వద్దన్నాడు దాన్నే ఆశించాడు. ఏమంటున్నాడంటే దేవుని పిల్లరా తర్వాత బైబిల్ మొదటి రాజుల గ్రంథము 3:1 అక్కడ ఆయన చూస్తాం మనము, ఐగుప్తుకి ఏమైపోయాడంట, ఆయన అల్లుడు అయిపోయాడంట. ఐగుప్తు దేశానికి ఏమైపోయాడండి, దేవుడు అంటున్నాడు ఆ దేశ స్త్రీలను మీరు పెళ్లి చేసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. ఆ దారినే మీరు వెళ్ళొద్దు, అక్కడి నుంచి వెళ్ళి విడిపించాను. 70 మంది వెళ్ళిన మిమ్మల్ని అక్కడ 20 లక్షల మంది అయ్యారు. అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పాలు తేళ్లు ప్రవహించి దేశంలో మేము ఇచ్చాను, కానీ మళ్ళీ ఆ దారిలోకి మీరు వెళ్ళొద్దు అంటే ఈయన ఏమైపోయాడంట, అల్లుడు. ఎందుకు అల్లుడయ్యాడు అంటే దేని పిల్లలు అక్కడ ఏమున్నాయండి, గుర్రాలు ఉన్నాయంట. అక్కడ ఏమున్నాయి, గుర్రాలు ఉన్నాయి. అక్కడ వెండి బంగారం ఉంది.
అక్కడ ఏముంది? వెండి బంగారం ఉంది, మంచి సౌందర్యవంతులైన స్త్రీలు అక్కడ ఉన్నారు. కాబట్టి దేవుని మాట పెడచవని పెట్టేసి ఐగుప్తుకి ఏమైపోయాడు అండి? అల్లుడైపోయాడు. తర్వాత ఐగుప్తు గుర్రాలని కట్నంగా తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడండి? ఐగుప్తు గుర్రాలని. ఇప్పుడు పెళ్ళైంది అనుకోండి, బైక్ పెడతారా, కారు పెడతారా? బైక్ పెడతారా, కారు పెడతారా? వాళ్ళకి ఉందో లేదో అనవసరం. అప్పుడు ఏం పెట్టేవారు? గుర్రాలనే పెట్టేవారు. అయితే ఐగుప్తుకి వెళ్ళి అల్లుడైపోయాడు. రెండోది ఐగుప్తు గుర్రాలని కట్నంగా తీసుకున్నాడు. తర్వాత గుర్రాలని విస్తారంగా సంపాదించుకున్నాడు. అంతటితో ఆగాడా? అనేక మంది స్త్రీలను ఏం చేసుకున్నాడండి? పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 1000 మందిని. దాదాపు ఎంతమందిని అండి? 1000 మందిని ఏం చేసుకున్నాడు? ఇవన్నీ కూడా ఆకాశం నుండి ఎవరు చూస్తున్నారు? దేవుడైన యెహోవా చూసి బాధ కలిగి, నేను ఏ ఆజ్ఞ అయితే వీరికి ఇచ్చానో ఆజ్ఞ పాటించలేదు కాబట్టి ఐగుప్తుకు సంబంధించిన గుర్రాలే, ఐగుప్తుకు సంబంధించిన గుర్రాలు కాదు, ఏ గుర్రాలు కూడా నాకు అసహ్యము. దేవుడైన యెహోవా దేన్ని అసహించుకున్నాడండి? గుర్రాలను అసహించుకున్నాడు. ఇంకా గుర్రాల మీద అసహ్యం కలిగి దేని పిల్లరా అసహించుకొని ఆయన దేని మీద వచ్చాడండి? గాడిద మీద వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చెప్పుకోవాలంటే చాలా వాక్యాలు దీనికోసం చెప్పుకోవచ్చు, సమయం లేదు దేని పిల్లరా. దేవుడు ఎందుకోసం వచ్చాడంటే, ఏ ప్రజలైతే, ఏ పితరులైతే దేవుని ఆజ్ఞ దూషించి దేవుని ఆజ్ఞ నెరవేర్చగా దాన్ని విడిచిపెట్టారో, ఆ ఆజ్ఞను మానవ కుమారుడుగా నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి జకరియా ప్రవచించిన ఆ ప్రవచన నెరవేర్పు కొరకు దేని మీద వచ్చాడు? ఆయన గాడిద మీద ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు గాడిద మీద వచ్చాడంటే, గాడిద అన్నిటికంటే చాలా తక్కువైనది. అన్నిటికంటే చాలా తక్కువైనది, చాలా స్వల్పమైనది, భారాలు మోసేది. అందుకే దేవుడు అంటున్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కోసమే దేవుడు మన పితరులు నశించిపోయారు, మనము నశించిపోతూ ఉన్నాం. కనుకనే యేసుక్రీస్తు మనం రక్షించడానికి దేని మీద వచ్చాడండి? గాడిద మీద వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, ఆ గాడిద నేనే. ఎందుకంటే ఆయన ఈ గాడిద మీదకి రాబట్టే ఈ గాడిదకి ఏమొచ్చిందండి? విలువ వచ్చింది. హల్లెలూయా. లేకపోతే ఈ గాడిదకి విలువ లేదు. ఆ గాడిద ఎవరు అంటే, యేసు ప్రభుకు సంబంధించిన 70 మంది శిశువుల్లో ఒకరిని శిశువుకు చెందిన గాడిద ఈ యొక్క గాడిద. దేవునికి మహిమ కలుగును గాక. మన పితరులు దేనికి మనం బానిసలుగా చేసేసారో ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించడానికి ఆయన గాడిద మీద ఎక్కి ఈ భూలోకానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. చాలా సంతోషం దేని పిల్లరా. ఇలాగ మనం చెప్పుకోవచ్చు. దేనికోసం? మట్టల ఆదివారం కోసము. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోతున్నాము. ఏంటి అంటే, సంతోషకరమైన కుటుంబానికి 10 సూత్రాలు. ఎన్ని సూత్రాలు మనం ధ్యానం చేసుకున్నామండి? 5 చెప్దామా ఒకసారి జ్ఞాపకం ఉంటే? 1, పిల్లలను క్రమశిక్షణలో పెంచడం. 2, ధనము ఖర్చు పెట్టుకునే విషయంలో జ్ఞానము కలిగి ఉండడం. 3, ప్రతి విషయము కుటుంబంలోని చర్చించుకోవడము. 4, ప్రతిరోజు, మర్చిపోయారు కదా, ప్రతిరోజు కొంచెం సేపు ఇది మాత్రం పాటించుంటారు ఈ వారం అంతా. ఏది పాటించకపోయినా ఇది మాత్రం మాటి గుర్తొచ్చి ఉంటుంది. చెప్పారు కదా, వాక్యం ఏం చేసుకోవాలా, నవ్వుకోలేదు మాత్రం పాటించుంటారు. దాని వల్ల ప్రతిదీ కూడా మనం ఏం చేయాలా? పాటించాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సజీవమైనది. ఎలాంటిదండి అది? సజీవమైనది. చచ్చిన వారిని దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం బ్రతకాలంటే సజీవమైన వాక్యము సజీవంగానే వినాల. ఎలా వినాలండి? సజీవంగానే వినాల. చచ్చిన వారంగా వింటే ఎప్పుడు కూడా వాక్యం పని చేయదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నా కుటుంబం అలా ఉండును గాక అని ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేసుకోవాలా. హల్లెలూయా. దాని ద్వారా 5వదిగా చెప్పుకుందాము. 5వది ఏంటి అంటే, దేవులారా, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి దేవులారా వాటిని అనాలోచనగా తీసుకుని పెద్దగా చేసుకోకూడదు. ఏమొచ్చినప్పుడు అండి? సమస్యలు వచ్చినప్పుడు వాటిని
పరిష్కరించుకోవడానికి చూసుకోవాలి, కానీ అనాలోచనగా ఉండి పెద్దవిగా దాన్ని చేసుకోకూడదు. మళ్ళా చెప్పనా అండి, దయచేసి పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే కొంచెం వారిని ఊరుకోబెట్టండి. దేవుని వాక్యానికి మనం అవకాశం ఇద్దాం. దేని బిళ్ళరా, అందరితో దేవుడు వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైన దేని బిళ్ళరా మరి అభ్యంతరం ఉండకూడదని నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. పిల్లలు కూడా అటు ఇటు తిరగనివ్వద్దు, మీరు కూడా అటు ఇటు చూడొద్దు. దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. హల్లెలూయా. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవటానికి చూడాలి, కానీ వాటిని అనాలోచనగా ఏం చేయకూడదండి, పెద్దవుగా. చాలా మంది ఏం చేస్తారంటే పరిస్థితులు వచ్చినప్పుడు విందా వాక్యము దేని పిల్లరా, పరిస్థితుల ప్రభావాలు ఎదురైనప్పుడు చాలా మంది అనాలోచనగా తీసుకుంటారు. దాన్ని ఏం చేసుకుంటారండి, అనాలోచన. దాన్ని పరిష్కరించుకోవడానికి దాన్ని చూడరు. ఎప్పుడైతే మనం అనాలోచనగా తీసుకుంటామో ఆ సమస్యలు ఏమైపోతాయి, పెద్దవి అయిపోతాయని దేవుడు క్లియర్గా మనతోని చక్కగా మనతోని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక పరిస్థితి, ఒక సమస్య వచ్చింది. ఎక్కడ? ఆది కాండంలోని దేని బిళ్ళరా, దేవుడైన యెహోవా ఆదామును అవ్వను చేసినప్పుడు వారి మధ్యలో ఒక సమస్య వచ్చింది. ఏంటి సమస్య అంటే దేవుని బిళ్ళరా, దేవుడైన యెహోవా అంటున్నాడు, ఆదాము అవ్వ, చెట్లన్నీ కూడా మీ కొరకు నేను వాటిని నాటాను, అవి ఫలిస్తూ ఉన్నాయి. చెట్లన్నిటి ఫలాలు తినండి, అక్కడ ఉన్న ఫలం మాత్రం మీరు తినొద్దు అని ఏం చేశాడండి దేవుడైన యెహోవా చక్కగా బుజ్జగించి ప్రేమతో లాలించి పాలించి చాలా నమ్రతగా వారికి మాట దేవుడైన యెహోవా చెప్పాడు. చెప్పినప్పుడు బాగానే ఉంది దేని పిల్లరా, వాళ్ళు ఏం చేయట్లేదండి, ఆ దగ్గరికి, ఆ యొక్క పండు దగ్గరికి వెళ్ళటం లేదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం లేదు. ఒకసారి ఏం చేసిందంటే అవ్వమ్మ తిరుగుతూ ఎందుకు దేవుడు వెళ్ళొద్దన్నాడు, నిన్నే పాస్ గారు చెప్పారు కదండి, నిన్న మొన్న వాక్యం, ఏది చేయొద్దంటే అదేం చేస్తాం, ఏది వద్దు అంటే దాన్ని తొంగి చూస్తాం. అయితే ఎందుకు దేవుడైన యెహోవా అలా చెప్పాడు? ఈలోగా సాతాను వచ్చింది, ఇవన్నీ కూడా జరిగాయి. ఆవిడేం చేసింది, ఆ పండు తిని తన భర్త తీసుకొచ్చి ఇచ్చింది. దేవుడు చెప్పాడు కదా తినొద్దని. నువ్వు తిన్నావు బాగానే ఉంది, నాకే దేవుడు 10 సార్లు చెప్పాడు తినొద్దని, నేను మాత్రం దాన్ని తిన్నా అన్నాడా అండి? ఆయన కూడా ఏం చేశాడు, సర్లే చూస్తాను రుచి ఎలాగ ఉంటుందా, మెంగల్ని అనుకున్నాడు. రుచి చూసిన తర్వాత మెంగడం మానేస్తాడా? మింగాడు. దేవుని బిళ్ళరా, సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కూడా అయ్యో పరమ తండ్రి ఆ దేవదూతల సమూహాన్ని వదిలేసి ఈ భూమి మీదకి ప్రతిరోజు సాయంకాలం మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేసి మనతో ముచ్చటించి మనతో ఆనందించి ఆ దేవాలయుడు పైకి రోజు వెళ్తున్నాడు కదా, ఇలాంటి పని చేయడం వల్ల ఆయన చెప్పిన మాట మనం కాదనడం వల్ల, చేయకపోవడం వల్ల అలా చేసాం కాబట్టి ఎటువంటి సమస్య మనకు వస్తుందో అని వాళ్ళు ఏం చేసుకోవాలా, పరిష్కరించుకోవడానికి ఆలోచన చేసుకోవాలా. ఏం చేసుకోవాలంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. ఒకవేళ నేను అనుకుంటాను కదా, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ పరిష్కరించుకోవడానికి వారు ఆలోచన చేసుకుని ఒకవేళ వాళ్ళు తప్పు ఒప్పుకుంటే ఈ రోజు మనకి బాధలు వచ్చిండేవి కావేమో, ఈ బాధలు మనకి వచ్చిండేవి కావేమో. వాళ్ళు అలా చేయటం వల్లే ఈ రోజు వరకు మన బాధ అనుభవిస్తూనే ఉన్నాం. మన పిల్లలు తరతరాల వరకు ఆ బాధలు అనుభవిస్తూనే. ఎందుకంటే దాని గురించి చెప్తున్నాను, దేవునితో సమానంగా ఉండే ఆధిక్యత మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునితో ముఖాముఖిగా చూసి మాట్లాడే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అంతటి గొప్ప భాగ్యాన్ని ఈ చిన్న సమస్యను పరిష్కరించుకోవడం లేకపోవడం వల్ల ఏం చేసుకున్నారంటే దాన్ని దూరం చేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు ఆదాముకి అవ్వ కనబడిన దేవుడు తర్వాత వస్తా అంటాడు కదా, ఏ నరుడు దేవుణ్ణి చూచి లేదు, చూస్తే బతకడు అని చెప్పేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారండి, దేవుణ్ణి ముఖాముఖిగా చూశారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంత గొప్ప అద్భుతమైన సహవాసాన్ని వారు ఏం చేసుకున్నారండి, కోల్పోయారు. కాబట్టి దేవులారా, కుటుంబము ఒక వ్యవస్థ, చక్కని వ్యవస్థ. ఒకవేళ మనం ఏ యొక్క వ్యవస్థలో ఏ కంపెనీలో పనిచేస్తే దాంట్లో లాస్ వచ్చింది అనుకోండి, అప్పు చేసినా దాన్ని పెట్టి మళ్ళీ తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేసుకోవచ్చు. కానీ కుటుంబం అనే వ్యవస్థ చిన్నవినం అయిపోయింది అనుకోండి, చాలా ప్రమాదం. దాన్ని మళ్ళా తిరిగి కట్టుకోవటము అసాధ్యము. కాబట్టి చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలా, పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలా. దాన్ని అనాలోచనగా తీసుకుని రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, అవతల నాడు చేస్తానంటే ఆ సమస్య ఏమైపోద్ది, పెద్దది అయిపోతుంది.
భార్య ఇంట్లో అలిగింది, అదొక సమస్య. సర్లే రేపు నాతో మాట్లాడుతుందిలే అనుకుంటే రేపటికి ఆ సమస్య ఏమైపోద్ది? పెద్ద. ఏమనుకుంటుంది ఈవిడ? నేను అడిగాను కదా, నన్ను పలకరించవచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా, ఎందుకు అలిగావో అడగొచ్చు కదా, కదండి. ఎందుకు భోజనం చేయలేదు అడగొచ్చు కదా, ఎందుకు పడుకున్నావో అడగొచ్చు కదా. అడగలేదు, నా మీద ఏదో కోపం పెట్టుకున్నాడు. అన్న సమస్య ఏమైపోయింది? పెద్దదైపోయింది. అర్థమవుతుంది కదండి. దేవుడు భర్త భోజనం చేయలేదు. ఎందుకు భోజనం చేయలేదు? ఎక్కడికో వెళ్ళి భోజనం చేసి వచ్చావా, ఎవరో నీకు పెట్టారా, ఇది ఒక పెద్ద సమస్య. ఇలాంటివన్నీ చిన్న చిన్న సమస్యలు పెద్ద చేసుకోకుండా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు సమస్య మనం ఏం చేసుకోవాలా? పరిష్కరించుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరు పరిష్కరించుకోలేదు, ఆలోచన చేసుకోలేదు. ఈలోగా మళ్ళా చల్లపోటు సాయంకాలం సమయం అయింది. దేవుడని యెహోవా ఎవరిని పిలుస్తున్నాడండి? హవ్వను పిలలేదు. హవ్వను పిలిచాడా అండి? ఆదామునే. ఎందుకు? ఎవరికి ఆజ్ఞించాడు దేవుడు? ఆదాముకి ఆజ్ఞ. చక్కగా పురుషులు తోసేస్తారు. మీ బట్టే మేమేమయ్యాము, మీరు తినొద్దన్న పండు తిని మాకు కూడా ఇచ్చారు, మేము కూడా తినేసాము అంటారు. కానీ ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? ఆదాము దేవుడు ఇచ్చాడు. సరే, ఆవిడ ఎలా పోతే నువ్వు నిలబడాలి కదా, కదండి. పురుషులు ఏంటంటే వారు తప్పు వారు ఒప్పుకోరు, పక్క వాళ్ళ మీద తోస్తూ ఉంటారు. వాళ్ళ నైజం ఏంటంటే పక్క వాళ్ళ మీద ఎందుకు ఇలాగ అయ్యామంటే, అగో వాళ్ళు అలాగ అన్నారని అయ్యాను, ఇలాగ చెప్పారని ఇలాగ అయ్యాను, వాళ్ళు అలా చేశారని అన్నాను, నువ్వు ఇలాగ అన్నావని చేశానంటారు. ఎప్పుడు కూడా తప్పు వాళ్ళు ఒప్పుకోరు. దీని మీద ఆదాముతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఆదామా ఎక్కడ? దేవుడు తెలీదా అండి? దేవుడు తెలీదా? ఆయన పండు తిన్నాడు తెలీదా? పండు తిన్నట్టుగా దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటున